ఇల్లు, జాగా, భూమి, వ్యాపారం, అడవపడ్డ పనిది, వ్యాపారంది, బిజినెస్ది, అలాగే చదువుది, విద్యది, ఉద్యోగంది, కళ్యాణంది, సంసారంది, సంతానంది, కుటుంబంది, ఆరోగ్యంది, చేసే పనిది, విదేశాన యోగ బలంది, లక్ష్మీకళ యోగ బలంది, గృహబలంది, గ్రహబలంది, ఇసుక బలంది, అడవపడ్డ బలంది చూడుతి. జాతకంలో సరస్వతి దేవత వచ్చిందండి వారి పేరు మీద. కుంభరాశి వారి జాతకంలో షిరిడి సాయిబాబా వచ్చిండు. కుంభరాశి వారి జాతకానికి ఆదాయం 11 ఉన్నదండి, ఖర్చు 15 రూపాయలు ఉన్నదండి, 4 రూపాయలు నష్టం ఉన్నది. సాయం చేసేది 4, ఇబ్బంది పెట్టేది మాత్రం 7 వారి జాతక బలానికి. ఇటు పోయిన వారి జ్యోతిష్యంలో ఇంట పోతే బయట, బయట పోతే ఇంట సమస్యల వలయం చాలా ఉన్నది. నవగ్రహాల్లో వారికి 8 గ్రహాలు బాగాలేవండి, ఒకటే గ్రహం మంచిగా ఉన్నది, గురుబలం ఉన్నది వారి పేరు మీద. గురుబలం ఉన్నందువలన వారి మాట యథార్థం ఉంటుంది, కరెక్ట్ మాట ఉంటుంది. కానీ మాత్రం మిగతా గ్రహాలు మంచిగా లేవు కాబట్టి వారు ఏది చెప్పినా యథార్థం చెప్పినా ఎవరు నమ్మరండి. యథార్థవాది లోక విరోధి అంటారు. నిజం చెప్పి గొడవలు తెచ్చుకునే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద. ఒకప్పుడు వీరికి మాత్రం వీరి మాట అయినా జై కొట్టేవారు, ఇప్పుడు మాత్రం రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంటి వారైనా సరే, బయటి వారైనా సరే, స్నేహితులైనా సరే, సన్నిహితులైనా సరే, రాజకీయ నాయకుల్లో కూడా మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. సొంత పార్టీలో అయినా సరే, బయటి పార్టీలో అయినా సరే ఘర్షణలో కలిగే అవకాశాలు ఉన్నాయి. కోర్టు కేసులు, చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పేరు బదనాములు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే మాత్రం సంతాన విషయంలో ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఇంట్లో ఒకరి మనసులో ఒకరు ఉండరండి. చాలా వరకు అతలకుతలంగా ఉంటుంది వారి జాతక బలానికి. వ్యాపారస్తులకు మాత్రం అనుకోని ఆపదలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీరి పేరు మీద లేనిపోని నిందలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎల్నాటి శని ప్రభావం అధికంగా ఉన్నదండి వీరి పేరు మీద. ఆరోగ్యంలో కూడా ప్రభావం చూపిస్తుంది వీరి జాతక బలానికి. ముఖ్యంగా మాత్రం దీర్ఘకాలంగా ఆరోగ్యంలో చిక్కులు ఉన్నవారు చాలా జాగ్రత్తలు పాటించడం మంచిది వీరి పేరు మీద. ఆ జాగ్రత్తలు పాటించడం మూలంగా వారికి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యం మంచిగా ఉంటే ఏదైనా చేయగలుగుతామండి. ఆరోగ్యంలో ప్రాబ్లం ఉంటే మాత్రం ఏ పని చేయాలనుకున్నా మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారికి ఆరోగ్యంలో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. శతభిష నక్షత్రం వారికి చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం కులదేవతని ఆరాధన చేయటం, రెండవది శనీశ్వరుని పూజ చేయటం, మూడవది వెంకటేశ్వర స్వామిని పూజ చేయటం చాలా వరకు మంచిది వీరి పేరు మీద. ముఖ్యంగా వీరి జాతక బలానికి వస్త్రదానం చేయటం చాలా వరకు మంచిది, అన్నదానం చేయటం చాలా వరకు మంచిదండి. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం పూర్వభద్ర నక్షత్ర జాతకులకు చూడాలంటే మాత్రం లేనిపోని విరోధాలు, చిక్కులు, చికాకులు కలిగే అవకాశం ఉంటుందండి వీరి పేరు మీద. భార్యాభర్తలు మాత్రం విరోధ భావం ఉంటుందండి. కానీ మాత్రం భార్యాభర్తలతో దూరం ఉన్నవారు, విడాకుల గురించి ఆలోచించేవారు రాజీ చేసుకోవడం చాలా వరకు మంచిది.